ఒక మహిళ తన కుటుంబంలో నుంచి ఆ మహిళకి ఇవ్వాల్సిన గౌరవం ఏంటో నేర్పించుకుంటే ప్రతి మహిళకి కూడా విలువ, ప్రాధాన్యత, గౌరవం, వాళ్ళకు ఉన్న సమర్థత ఏంటో ప్రతి కుటుంబంలోనూ తెలుసుకుంటే మనం మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక తల్లికి విలువ ఇవ్వటం అంటే ఏంటో తెలిస్తే ప్రతి స్త్రీకి విలువిస్తారు. అందరూ చెబుతారు, తల్లిని గౌరవించండి, సోదరుని ప్రేమించండి, భార్యని అనురాగంగా చూడండి, ఇలాంటి ఎన్నో చెబుతున్నారు. కానీ ఆచరించే వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఉండట్లే. కేవలం మనందరం కట్టుబాటుగా ఉన్నాము, మనందరం అందరి చేత గౌరవించబడదాము, మనం అవతల వాళ్ళని గౌరవిద్దాము. మై ఫ్రెండ్స్, ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మనం మహిళా దినోత్సవాన్ని గురించి మాట్లాడుకోవటం కాదు, దాని గురించి తెలుసుకుందాం. ముందు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇకపోతే మహిళా దినోత్సవం అనేది మనం జరుపుకోవటం కాదు. ఫస్ట్ ఒక మహిళ తన కుటుంబంలో నుంచి ఆ మహిళకి ఇవ్వాల్సిన గౌరవం ఏంటో నేర్పించుకుంటే ప్రతి మహిళకి కూడా విలువ, ప్రాధాన్యత, గౌరవం, వాళ్ళకు ఉన్న సమర్థత ఏంటో ప్రతి కుటుంబంలోనూ తెలుసుకుంటే మనం మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం వాళ్ళది ఉంటుంది కాబట్టి. ఆ విలువను ఇవ్వటానికి ప్రతి మగవాళ్ళు ముందుకు రావాలి. ఎప్పుడైనా సరే ఒక తల్లికి విలువ ఇవ్వటం అంటే ఏంటో తెలిస్తే ప్రతి స్త్రీకి విలువిస్తారు. ఆ విలువని స్త్రీ కాపాడుకోవాలి. అప్పుడు ప్రతి మహిళా దినోత్సవాన్ని మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మహిళ అంటే మన ఇంట్లో మనం విలువ ఇవ్వాలి. మన ఇంట్లో వాళ్ళకి కాకుండా ఎదుట వాళ్ళకు కూడా మనం విలువ ఇవ్వాలి. ముందు మహిళకి మొగాళ్ళు ఇవ్వటం కాదు విలువ. ఒక మహిళకి ఇస్తే విలువ, అప్పుడు దానికి ఉన్న విలువ ఏంటో బయట వాళ్ళకి తెలుస్తుంది. ముందు ఒక స్త్రీ గురించి ఇంకొక స్త్రీ చండాలంగా మాట్లాడుతున్నారు. ఒక క్యాజువల్గా ఎంప్లాయీస్ అనే కాదు, ఇంట్లో ఉండే మామూలు హౌస్ వైఫ్ కాదు, ఎవరు కాదు, ప్రతి వాళ్ళు కూడా ఆవిడ మంచి చీర కడితే మంచి చీర కట్టిందని వీళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు నగేసుకుంటే నగేసుకుందని. ముందు మనలో మనం అలాంటివి లేకుండా కలిసి కనుక ఎప్పుడైతే ఉంటామో అవతల వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు. అలా కాకుండా ఎంతసేపటికి మనలో మనం కొట్టుకు తెస్తున్నాం, అది మానుకుందాం. ఎప్పుడైనా సరే అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చి ఇంట్లో తల్లి కూతురే ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండాలి. అప్పుడు అందరూ వాళ్ళిద్దరికి విలువిస్తారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండాలనుకోండి, అవతల వాళ్ళు వాళ్ళకి విలువ ఇవ్వరు. ఈ విషయం తెలుసుకోండి ముందు. మగవాళ్ళని అనాల్సిన అవసరం లేదు. ముందు మనలో మనకు ఐక్యత లేదు. ఆ ఐక్యత ఎప్పుడు వస్తుందో ప్రతి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. మనం చెప్పక్కర్లా, మహిళా దినోత్సవాలు చేసుకోవక్కర్లా,
ఇంకో విషయంగా ఎవరికి చెప్పాల్సిన అవసరమూ లేదు. ఈ విషయం తెలుసుకోండి. అందరూ చెబుతారు, తల్లిని గౌరవించండి, సోదరుని ప్రేమించండి, భార్యని మా అనురాగంగా చూడండి, ఇలాంటి ఎన్నో చెబుతున్నారు. కానీ ఆచరించే వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఉండట్లే. కాబట్టి మనం ఒక అడుగు ముందుకు వేయగలిగితే రెండో అడుగు కూడా వేయగలుగుతాం. ముందు మనమే మన ఇంట్లోంచి బయటకు అడుగేయలేకపోతున్నాం. గవర్నమెంట్ కూడా ఆడవాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు కలుగజేస్తుంది. మామూలు పదవులు ఇస్తుంది, అన్నీ ఇస్తున్నారు. కానీ మనం దాన్ని ఉంచుకోలేకపోతున్నాం, కాపాడుకోలేకపోతున్నాం. ఈ విషయాలు తెలుసుకోండి. వేరేగా కించపరిచానని అనుకోవద్దు. కేవలం మనందరం కట్టుబాటుగా ఉన్నాము, మనందరం అందరి చేత గౌరవించబడదాము, మనం అవతల వాళ్ళని గౌరవిద్దాము. ఈ విషయాలు మనం తెలుసుకున్నట్టయితే మన జీవితానికి సార్థకత అనేది ఉంటుందని నా అభిప్రాయం. కాబట్టి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.